సన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకానా చెట్టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పంటది తిన్ మారా. ఓ భయో ఇవాళ మీరు ఫుల్ గా రిలాక్స్ అయిపోండి. 1.5 hour నా కామెడీతో దంచి కొట్టేస్తారు. ఇది చాలు 1.5 hour నవ్వుకోవడానికి. హలో, ఈ కామెడీలు గిమిడీలు ఏమి వద్దు, డాన్స్ కూడా ఏమి వద్దు. నేను 1.5 hour నా అందంతో ఆకట్టుకుంటాను. ముందు వడదెబ్బ తగలకుండా ఎవరు కట్టుకో ఇవన్నీ ఎందుకులే గానీ డీలో చాలా రికార్డులు ఏవేవో ఉన్నాయి డాన్సులతో వాటిలతో. ఆ రికార్డులు మొత్తం ఈ రోజు తుడిచేస్తా. నువ్వేనా? నేను కూడా తుడిచి పారేస్తాను. హలో, మీరేనా? నేను తుడిచేస్తాను. అందరు వెళ్తే తుడిచేదేవారు, మీ ఇద్దరు తుడిచేసి వచ్చేయండి, నేను ఇక్కడ ఉంటా. హలో గురు, ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. భయ్యా ఎవరు మీరు? లవ్ గురు. సరే ఇంతకు ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి? లవ్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి వచ్చాం. భయ్యా ఇది డాన్స్ షో భయ్యా, మాకు లవ్ లో డౌట్లు అవి ఉండవు. అదంతా కాదు, 30 రోజుల్లో ప్రేమించడం ఇలా నువ్వే సినిమా తీసినావు, మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నావులే. నేనేం మాట్లాడలే, అందుకే చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టినా. డ్రెస్ బాగా కాస్ట్లీగా ఉంది. ఏం లేదన్నా, అది 150, కింద 220. వచ్చేటప్పుడే ఎర్రగడ్డలో కొనుక్కొచ్చాం. అరే ఇక్కడ ఆల్రెడీ ఆర్ఎస్ బ్రదర్స్ అని పెద్ద లోగో ఉంది కదా, అది చెప్పొచ్చు కదా. ఎర్రగడ్డ ఏందిరా, ఉల్లిగడ్డని. మీ భవిష్యత్తు నాకు అర్థం అవుతుందిరా. ఓకే, మీకంటే పెద్ద అమర ప్రేమికుడు కూడా ఉన్నాడు మా షోలో. ఎవరైనా ట్రై చేస్తారు, పడకపోతే వెంటనే మార్చేస్తాడు. నిరంతర ప్రేమికుడు. ఎవరతను? నేనే కదా. అరే మార్కస్, ప్రేమ గురించి చెప్పండి మాకు ఫస్ట్. ప్రేమ అంటే ఏంటి అసలు, అది చెప్పు. చల్లటి ఫీలింగ్ అది. చల్లటి ఫీలింగ్ అంటే ఐస్ గట్లు వేసుకోలేండి మేము ఇప్పుడు. ఇంకా ప్రేమించిన అబ్బాయి ఏమేం చేస్తుంటాడు? పదే పదే ముఖం అద్దంలో చూసుకుంటున్నా. మరి నువ్వు చూసుకొని రావచ్చు కదా వచ్చేటప్పుడు, ఎందుకు ఇలా? అరే అన్న, నీ దగ్గరకు అని చెప్పేసి ఎందుకని వచ్చేసిన. ఇది ఎవరికి ఇద్దామని తెచ్చో చెప్పు. ప్రియమణి గారికి ఇద్దామని. నువ్వు? నందు గారికి ఇద్దామని తీసుకొచ్చాను. మరి ఇచ్చినండి ఫస్ట్, ఆ పని చేయండి. నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా. అరే జానీ మాస్టర్ కి ఏం తెలియదు కదరా. ఆయనకి మీ దగ్గర పువ్వులు తీసుకున్న అంత గ్యాప్ లేదు, ఆయన పనిలో ఆయన ఉంటాడు. మీరు రండి. ఎప్పుడైనా ప్రేమించారా ప్రేమని గారు? ఇప్పుడు వరకు లేదు. నిన్ను చూశాక అసలు లేదు. నందు గారు, మీరు ఎవరైనా లవ్ చేశారా? ప్రేమించానండి. కానీ మీ ప్రాసెస్ అంతా తప్పై ఉండొచ్చు, మేము మీకు కరెక్ట్ ప్రాసెస్ నేర్పిస్తాం. వాళ్ళ ప్రాసెస్ కాదురా, డైరెక్టర్ ప్రాసెస్ తప్పు. మీరు ఎప్పుడైతే వచ్చారో డైరెక్టర్ ప్రాసెస్ తప్పు కాబట్టి నువ్వు స్టేజ్ మీద ఉన్నావు. మీరు బేసికల్ గా ఫస్ట్ టైం లవ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? నాది చెప్పాలంటే రోజు సరిపోదు, ఎందుకంటే ఆ రోజుకో లవ్ స్టోరీ ఉంది. అది అన్ని ఎందుకు? రాగానే మోస్ట్ సక్సెస్ఫుల్ టాస్క్ ఫినిష్ చేశారు. వచ్చారు, బ్యూటిఫుల్ గా రోజెస్ తీసుకున్నారు. అక్కడే హలో మాస్టర్, బుగ్గలు ఎర్రగా అయిపోతాయి సార్ అన్నిసార్లు కొడితే రోజా పూలతో. కానీ నీకు ఇక్కడ 3 పేర్స్ పరిచయం చేస్తా. వాళ్ళు లవ్ లో ఉన్నారు. జంటలు సాయి నైన్ కి ఒకసారి ఇలా రండి. రవికృష్ణ నవ్యస్వామి ఒకసారి ఇలా రండి. సాగర్ సాహో రిషిక ఒకసారి ఇలా రండి. వీళ్ళకి రీసెంట్ గానే పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది వీళ్ళిద్దరిది. వాడు ఎప్పుడు ఒక బిందె పాలు దగ్గర పెట్టుకుంటాడు. ఆడే సాగర్ సాహు అని. పసుపు రాసుకుంటావా పసుపు అని ఆడు. సాయి అడగరా అన్న. అంటే మాకు నైట్ లో నాకు నిద్ర పట్టట్లేదు అన్న. పడుకునే ముందు ఏం చూస్తున్నాను? మీరు చేసిన 4-5 చూసినట్టున్నాడు. అదేనా నీ ప్రాబ్లం కూడా అడుగు. నన్ను ప్రియాని కొంచెం కలపలా ఎలాగే. ఆల్రెడీ కలిసిపోయింది కదా నాతో. ఒక్కసారి మాట్లాడవా ఒక మాట. హాయ్ ప్రియా. Hi Avinash. హాయ్ ప్రియా. How are you? I am doing good. You're looking very handsome, Avinash. Oh, thank you so much. Unlike Adi, I know. ఇంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని లేడీస్ టీమ్ లీడర్స్ చేద్దాం మేడం. కంగ్రాచులేషన్స్, మీరు ఇప్పుడే బంపర్ డ్రాలో 2 టీమ్ లీడర్స్ ని గెలుచుకున్నారు. మీరు ఇప్పుడు ఈ సంభాషణ ఇలాగే కంటిన్యూ చేయాలి మనం. ఇంకొంతమందికి కూడా ఇంకా సమస్యలు ఉంటే అవి కూడా మనం తెలుసుకుందాం. మీరు కూర్చోండమ్మా, ప్లీజ్ బి సీటెడ్. T14 డాన్సింగ్ ఐకాన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మేడం. సో ఇప్పుడు ముందుగా నామినేషన్ వేసిన వాళ్ళని స్టేజ్ మీద పిలుస్తాను. తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తారు. ఎవరి క్యాంపెయినింగ్ బాగుంటే వాళ్ళకి తర్వాత ఓట్లు పడతాయి. సో నామినేషన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మిస్టర్ ఆది గారు. బిడ్డ ఇది నా అడ్డా.
సో మొదటిగా నామినేషన్ వేశారు ఆయన. సో సెకండ్ నామినేషన్ రవికృష్ణ గారు, రండి ప్లీజ్. మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. నెక్స్ట్ నామినేషన్ వేసిన వ్యక్తి నవ్య స్వామి గారు. చూసారా రాగానే అందరికి కలవడం అది. ఒక ఓటు ఆల్రెడీ ఆవిడకి పడినట్టే జానీ మాస్టర్. ఇంకా మాకు ఎట్లా ఇప్పుడు? సార్ చాలా ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఈ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారు సార్. అవునా? ఓకే, లాస్ట్ మినిట్ లో అంటే ఇంకాసేపట్లో నామినేషన్స్ క్లోజ్ చేస్తున్నాం అనగా ఒకే సీట్ మీద ఇద్దరు వేశారు సార్. ఇద్దరు నామినేషన్ వేశారు. రండి సార్, లంబు జంబు ప్లీజ్ కమ్. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. సో ఆది గారు, ముందుగా మీరు నామినేషన్ వేశారు. మీ పార్టీ పేరేంటి, పార్టీ గుర్తేంటి ముందా తెలియాలి ప్రేక్షకులకి, దాన్ని బట్టి ఓటేయాలి. మీ పార్టీ పేరేంటి సార్? మా పార్టీ పేరు వేస్తే లేకపోతే క్లారిటీగా చెప్పండి సార్, మేము తెలుసుకోవాలి కదా. వేస్తే లేకపోతే లేకపోతే ఆపేసారేంటి సార్? నాది అంతవరకే ఉంది. వేస్తే లేకపోతే అంతే. అది కూడా ఉంటది మనకు గుర్తు. మీరు ఖచ్చితంగా ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వేస్తే లేకపోతే అందులో ఎన్నో మంచి పనులు మేము చేయాలని మేము చాలా ఆతృతగా ఉన్నాం. కాబట్టి మీరు మమ్మల్ని గెలిపిస్తే ఈ వేస్తే లేకపోతే మీరు కూడా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు అవుతారు. వేస్తే లేకపోతే మైక్ గుర్తు మీద మీరు. సో నెక్స్ట్ రవికృష్ణ గారు చెప్పండి సార్, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మీ పార్టీ పేరేంటి? మా పార్టీ పేరు తిప్పరా మేసం. పార్టీ గుర్తు కూడా మీసమే ఉంటుంది. పార్టీ గుర్తు మేసం, సింపుల్ గా వెళ్ళిపోతున్నాం మేము అలా. మిమ్మల్ని వీళ్ళందరూ గెలిపిస్తే మీరు ఏమేం చేస్తారు? D14 డాన్సింగ్ ఐకాన్. రోజు చికెన్ తినే వాళ్ళకి చికెన్ పెట్టించేద్దాం, పప్పు తినే వాళ్ళకి పప్పు పెట్టించేద్దాం. అది ప్రొడక్షన్ ఆల్రెడీ పెడుతున్నారు కదా సార్. ఆయన ప్రొడక్షన్ కి ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నాడు ఆయన. ఇంకేం చేస్తారు? జెంట్స్ కి ఎవరికైనా హగ్ కావాలంటే కనుక మేము ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. ప్రెసిడెంట్ అయ్యాడు. ఏ యాంగిల్ లో ప్రెసిడెంట్ అసలు వాడు? ఇక్కడే దొరికిపోయాడు. ఎవరో ఓటేయకండి మీరు. మీరు ఇప్పటికైనా వేస్తే లేకపోతే పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి కరువు బాధితులకి హగ్గులు, చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నాం. వెరీ గుడ్ సార్. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం గారు. ఎస్, మీ పార్టీ పేరేంటమ్మా? ఓకే, ఎంజాయ్ పండుగ. సో చెప్పండి మేడం, ఏమేమి ఫెసిలిటీస్ కల్పించబోతున్నారు ఒకవేళ మీరు ప్రెసిడెంట్ గా గెలిస్తే? ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, చిన్నలందరికీ అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం. నా పార్టీకి గనక ఓటేస్తే మీ అందరు కోరుకుంటున్నట్టుగా మీకు బోర్ కొట్టకుండా మీరు షూటింగ్ టైంలో ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినప్పుడు యూట్యూబ్ చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ వాడుకోవచ్చు. నేను ఫ్రీ వైఫై పెట్టిస్తా. అక్కడ సెక్యూరిటీ చిప్స్ ప్యాకెట్ తెచ్చుకోగానే ఇదర్ నై ఖానే కా అని అంటే ఆ సెక్యూరిటీని తీసేసి ఎవరు వాళ్ళ డబ్బాని తెచ్చుకోవచ్చు. మీకోసమే. సూపర్. ఇందాక మహాలక్ష్మి వెళ్తుంటే మీరు ఆపారు కదా, అలా ఆపేవాడు ఎవ్వరు ఉండరు. ఎవడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవచ్చు. మరి వెళ్ళిపో. ఇలా మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యేవాడు అస్సలు షోలో ఉండడు. అలా ఎవరు ఏమన్నా నువ్వు బాగా యావర్ క్యాంపెయినింగ్ అది నువ్వు ఊరికి వెళ్ళిపోతావు. ఊరు రిపోర్ట్ వెళ్ళిపోతావు. మాట్లాడతారు కదా. మీ అమూల్యమైన ఓట్ని నాకు వేయాలని కోరుకుంటున్నాను. మీ పార్టీ గుర్తేంటమ్మా? డోలు. డోలా. సో ఇప్పుడు వచ్చారు ద విచిత్ర సోదరులు. ఇగో మీ పార్టీ పేరేంటన్నాడు? మీ పార్టీ పేరేంటి? ప్రేమ పంచాయతీ. పార్టీ గుర్తు? పార్టీ గుర్తు ఆబ్వియస్లీ ప్రేమాని గారు గెలిచింది. ఇట్స్ రోజ్ ఫ్లవర్. అండ్ ఇంకొకటి, ఇక్కడ గెలిస్తే మాత్రం ఇక్కడ ఫోన్ సిగ్నల్ బిల్కుల్ వస్తలేదు. ఫస్ట్ ఒక టవర్ పెట్టిస్తాం. అండ్ మోర్ ఓవర్ డాన్స్ లేచి కింద మీద పడిపోతున్నారు. కొంచెం మజ్జిగ అండ్ ఆల్ ఓవర్ బిర్యానీ కూడా పట్టుకొస్తాం మధ్యాహ్నం. అరే మీకుందా ఎపిసోడ్ కి పేమెంట్? ఓకే, సో అందరూ విన్నారు కదా, నలుగురు వాళ్ళ పార్టీ తరఫు నుంచి ఏమేం చేయబోతున్నారో, ఈ షోలో ఏమేం ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారో అర్థమైన వాళ్ళందరూ తలూపండి. ఓకే, ఇద్దరికి అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళందరికీ అర్థమైంది కాబట్టి కాసేపట్లో ఓటింగ్ తీసుకుంటాం, దాని తర్వాత రిజల్ట్స్ చెప్తాం. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. కాసేపట్లో ఎలక్షన్ రిజల్ట్స్ తెలిస్తే ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ.